ఒకటి అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, మనం వీడియోస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ అంటే నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకున్న తర్వాత ఏ విధంగా యాడ్ చేయాలనేది మీరు పర్టిక్యులర్‌గా టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఫైండ్ ఔట్ చేసిన తర్వాత మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి మీరు ట్రై చేయండి. అంతేగాని లేడికి లెగిసిందే పొడుగని చెప్పి దూకడం అనేది కష్టతరం అండి. ఇప్పుడు కూడా మనం అలాగా రాకూడదు. సో, మనం ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు ట్రేడ్స్ మన 23,000 నిఫ్టీ 400లో మనం ప్లాన్ చేసామండి. నిఫ్టీ 400లో నేను కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కూడా అక్కడే దగ్గరగా తీసుకున్నానండి. అంటే ఏంటంటే మనకి మార్కెట్ అక్కడే వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుందని క్లియర్‌గానే తెలిసిందండి. పీసీఆర్ ఆల్సో మనకి నెగెటివ్‌గానే చూపించింది ఈరోజు మాత్రం. నిఫ్టీ ఇది ఏదైతే ఉందో టోటల్ వాలటాలిటీ అండి. ఈరోజు టోటల్ వాలటాలిటీ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సారీ, ఇక్కడ నేను మార్కెట్ క్లోజ్ అయింది పుట్ ఆప్షన్‌లో. మార్కెట్ తగ్గితే పుట్ ఆప్షన్ వాల్యూ అనేది పెరిగిందండి. ఆల్మోస్ట్ 101 ఉన్నది 191 ఇంచుమించుగా పెరిగింది. అంటే నియర్లీ మనకి 32 అంటే నియర్లీ 20% నిన్న హోల్డింగ్ చేసిన వాళ్ళకి 20% మనకి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. మార్కెట్ మన రన్నింగ్ నేనైతే క్లోజ్ చేసేస్తానండి. ఇది ప్రెజెంట్ ఈ మార్కెట్ యాక్టివ్‌లో ఉంది. హిస్టరీ వచ్చేసరికి ఇది మార్కెట్ ఫస్ట్ ట్రేడ్ అండి. మనం తీసుకోండి 917 తీసుకున్నాం ఫస్ట్ ట్రేడ్ ఇది. అండ్ సెకండ్ ట్రేడ్ దిస్ ట్రేడ్ 107.96 రూపీస్ ప్లే చేసాం. 103 క్లోజ్ చేశానండి. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మనకి ఎంత 180,000 ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. మీరు అవన్నీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. 6% అంటే 1,00,000కి 6% వచ్చినట్టు. 1,00,000కి 8,000% వచ్చినట్టు. అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేశానో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. అండ్ ప్రెజెంట్ ఇది 167 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ డౌన్ వచ్చేలోపలే ఉంది. సో, నేను ఇది కూడా స్క్వేర్ ఆఫ్ చేసేస్తానండి. ఇది కూడా స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను ఇంకా. 168 మళ్ళీ కావాలంటే థర్డ్ ట్రేడ్ కూడా తీసుకోవడం ఇది థర్డ్ ట్రేడ్ ఇది. ఫోర్త్ ట్రేడ్ కూడా నేను తీసుకోవడం ప్లాన్ చేస్తాను. అయితే ఇదే ట్రేడ్ అండి అది. కాకపోతే ఇక్కడ బుల్లిష్ మూమెంట్‌గా ఉంది. దిస్ ట్రేడ్ బుల్లిష్ మూమెంట్‌గా ఉంది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. ఇది ఏదైతే ఉందో 23,400 పిఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ప్రెజెంట్ ఇక్కడ 166 రూపీస్ రన్నింగ్ అవుతుంది కదండి మనకి ఇక్కడ 164 ఇక్కడ 164 సేమ్ ట్రేడే కదా నేను తీసుకున్నది. సో, నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తానండి. ఎందుకంటే మనకి మేబీ తగ్గచ్చు. సో, స్క్వేర్ ఆఫ్ చేస్తానండి. అంటే ఆల్మోస్ట్ మనకి ఆ ట్రేడ్ కూడా అంటే బేసికల్లీ ఇందాకే తీయాలి 3% అంతే. అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత చేసామండి మనం ఇక్కడ. ఇది వచ్చేసరికి మనకి క్వాంటిటీ ఇది మనకు వచ్చేసరికి క్వాంటిటీ ఎంత బుక్ చేసుకున్నామండి ఇక్కడ. ఈ 15 లాట్స్ కొన్నామండి. 15 లాట్స్ 15 క్వాంటిటీ కొన్నాం. అండ్ 11:34కి ఎంట్రీ టైమ్ అండ్ ఎగ్జిట్ టైమ్ వచ్చి 11:59 అండి మనకి. ఓకే. అంటే ప్రైస్ అయితే ప్రెజెంట్ పెరుగుతుంది. మనకి ఇది కూడా ప్రైస్ పెరుగుతుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా మూవ్‌మెంట్‌ని ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చు లైవ్‌లోని ఏ విధంగా క్యాప్చర్ చేయొచ్చు, లైవ్‌లోని ఎటువంటి విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి అనేది మనకి మీకు పర్టిక్యులర్‌గా మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నాతో కాంటాక్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసి మన వాట్సాప్ గ్రూప్‌లో పేస్ట్ చేసినట్లయితే నేను కాంటాక్ట్ అవుతాను. మీతో మాట్లాడడానికి కూడా చాయిసెస్ ఎక్కువగానే ఉంటాయి. సో, ఇది ప్రెజెంట్ కన్సల్టేషన్ వచ్చి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో టోటలీ మనం ఈ విధంగా క్యాప్చర్ చేయగలిగాం. మూవ్‌మెంట్స్ అన్ని లైన్స్ అన్ని ఎప్పటి నుంచో డ్రా చేసిన లైన్స్ అండి. ఇవి లైన్స్ అన్ని కూడా. ఇది ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయితే డ్రా చేసిన లైన్స్ అయితే కాదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ లైన్స్ అన్నీ కూడా నియర్లీ మొన్న లాస్ట్ టైమ్ హైయెస్ట్ 26,000 ఇయర్లీ నుంచి 22,000 వరకు నాకు డ్రా చేసుకొని ఉంచుకున్నాను నేను. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి నేను డ్రా చేసుకున్నాను. దాన్ని బట్టి అనేది అట్లీస్ట్ 50-60% మనకు తెలుస్తుంది. సపోర్ట్ ఇక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంది. సపోజ్ మనకి ఇక్కడ మనకు మూవ్‌మెంట్ చూస్తే ఇక్కడ పర్టిక్యులర్లీ ఇక్కడ ఈ వ్యూ చూస్తే మనకి ఇక్కడ చూడండి మార్కెట్ ఎలాగుందో. యాక్చువల్లీ యెస్టర్‌డే మార్కెట్ వచ్చి ఇదంతా సాటర్డే మార్కెట్ అండి. ఇది ఈరోజు మార్కెట్. సో, ఇది సాటర్డే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే యాక్చువల్లీ బడ్జెట్ డే కాబట్టి సాటర్డే మార్కెట్ ఉంది కాబట్టి వచ్చింది.
ఇక్కడ ఓపెన్ అవ్వడం కూడా నెగెటివ్‌గానే ఓపెన్ అయింది. అక్కడ 23,261 ఏదైతే మనం ఐ మీన్ ఇక్కడ డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో, ఆ లైన్ సపోర్ట్ తీసుకొని కాల్ ఆప్షన్ ఉంటే గనక అక్కడి నుంచి మూవ్‌మెంట్ అయితే అందుకుంది ఇక్కడ. అయితే మీకు చాలా సార్లు చెప్పాను 9:15 టు కాల్ తీసుకున్నా ఎంటర్ అయిపోకూడదు. కన్సల్టేషన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. కన్సల్టేషన్ అంటే ఏంటి? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా కన్సల్టేషన్ అయింది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయింది. వి షేప్ అయితే వచ్చింది మనకు. వి షేప్ ఫార్మ్ అయింది. కానీ వి షేప్ ఫార్మ్ అవ్వడం అక్కడ ఎక్కడ క్లోజ్ బయటకు రావాలి? ఇక్కడ బయటకు రావాలండి. ఈ గ్రీన్ క్యాన్స్ క్రాస్ అయ్యి గ్రీన్ బాక్స్‌ని క్రాస్ అయ్యి మనకి ఇక్కడ బయటకి ఎప్పుడైతే వచ్చిందో మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ప్లాన్ కూడా ఎలా ఉండాలి? ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడాలి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడాలి. ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ పడాలి. ఇది రెడ్ ఇంకా డౌనే చూపిస్తుంది ఇంకాను. అక్కడ కూడా తీసుకోకూడదు మీరు బేసికల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇదంతా టోటల్ బేరిష్ మూవ్‌మెంటమే కాబట్టి ఈ రెడ్ లైన్ కింద బేరిష్ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి మీరు ప్లాన్ చేసినప్పుడు కూడా బేరిష్ మూవ్‌మెంటే ప్లాన్ చేస్తే ఇంకా అడ్వాంటేజ్ ఉంటది. కానీ వాలటాలిటీ సిట్యుయేషన్స్‌లో స్లాపింగ్ కొద్దిగా మనం ఫైండ్ ఔట్ చేయడం కూడా డిఫికల్టీగా ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే జూమ్ ఇన్ చేస్తాను చూడండి ఇది. వాళ్ళ ఆప్షన్స్ బావుంటాయి. ఆ టైంలో వాలటాలిటీలో స్లాపింగ్ కూడా చేయొచ్చు ఈజీగా. మీకు ఇక్కడ చూడండి. ఇంకా బెటర్ ఏంటంటే 1 మినిట్ అయితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. అది క్లియర్‌గా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఇక్కడ యాంటీ వచ్చాయి కదా! మనకి విక్స్ లేకుండా వచ్చాయి. విక్స్ లేకుండా వచ్చినవి చాలా డేంజర్‌గా ఉంటాయండి మనకి మూవ్‌మెంట్స్ ఇప్పుడు కూడా. మీకు డేర్ చేసి స్టాప్ లాస్ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక గ్రీన్ పడింది. వరుసగా 4 గ్రీన్‌లు పడ్డాయి. ఓకే. బాగుంది. అంటే స్టాప్ ఇక్కడ 275 కదా! 261 మన స్టాప్ లాస్ ఐ మీన్ మన టార్గెట్ లైన్ కదా! సో ఐ మీన్ టార్గెట్ లైన్ కాదండి. సపోర్టెడ్ లైన్. ఇక్కడ ఇది లోకి ఎంత వచ్చింది 23,220 అంతకంటే లోకి రావడానికి పాసిబిలిటీస్ రావు. ఎందుకంటే లోకి రావాలంటే హైకి టచ్ అవ్వాల్సిందే ఆ రోజు. ఎప్పుడైతే మిడిల్‌లో ఉందో ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మళ్ళా 320 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇయర్‌లీ. అంటే మనకు కావాల్సిన 300 కదా! 275 అనుకుంటే 23,275 అంటే 300. సో ఇక్కడ టార్గెట్ తీసుకుంటే గనక ఇక్కడ ఎంత చూడండి ఈ క్యాండిల్ ఎంత వెళ్ళింది ఇక్కడ 23,280 వరకు వెళ్ళిందన్నమాట ఈ క్యాండిల్ హైయెస్ట్. ఈ క్యాండిల్ హైయెస్ట్ అంటే 23,309 వరకు వెళ్ళింది. సో 315 క్లోజ్ అండ్ 309 అంటే 20 మినిట్స్‌లో మనకు కావాల్సిన 30 పాయింట్స్ వచ్చింది. అండ్ ఆప్షన్స్‌కు ఐ మీన్ స్లాపింగ్ అయితే 1 మినిట్‌లో మనము ప్లాన్ చేసుకుంటే గనక ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ కానీ ఫ్యూచర్స్‌లో అయితే 1 మినిట్ అంటే చార్జెస్ కూడా అలాగే ఉంటాయి మనకి. కొద్దిగా కష్టంగానే ఉంటాయి. ఒకసారి చూడండి స్లాపింగ్‌లో. ఇది మార్నింగ్ కదా! మనకి ఇదంతా మార్నింగ్ జరిగిన ట్రేడ్స్ అండి. అదే మార్నింగ్ జరిగిన క్యాండిల్ ప్యాటర్న్స్. ఐ మీన్ ఇలా మూవ్‌మెంట్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది. కన్సల్టేషన్ చాలా సార్లు చెప్తున్నాను. రెడ్ ఐదర్ ఇన్ కేస్ దిస్ ఆల్సో రెడ్. అయితే రెడ్ కిందన ఈ యెల్లో లైన్ పైకి రాకపోయినా ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసుకుంటూ కిందకి వచ్చింది. 3 రెడ్‌లు క్రాస్ చేసింది. అండ్ ఇది కూడా మనకి యెల్లో లైన్ ఇక్కడ ఉంది ఖచ్చితంగా. మీరు తీసుకోవచ్చని ఇక్కడ ఇండికేషన్ చేస్తుంది. అంటే ఈ రెడ్ అండ్ లైన్ లోపల అంటే ఈ బాక్స్ బాక్స్ లాగా అర్థం ఏంటి? బేరిష్ మూవ్‌మెంటమనే కదా మనకి. సో, ఈ బేరిష్ మూవ్‌మెంట్ ఎప్పుడైతే ఉందో ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అని చెప్పి ఉన్నప్పుడు మనం ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడ ప్లాన్ చేయొచ్చండి మీరు. అంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చండి. అంటే స్క్రాపింగ్‌లో మీరు. అంటే నియర్లీ దీన్ని క్లోజింగ్ అంతా 285 ఐ మీన్ ప్రైస్ తీసుకున్నా మీకు ఇది ఎంతలోకి వెళ్ళింది చూడండి ఒకసారి. 271 అండి. అంటే నియర్లీ 14 పాయింట్స్ క్యాప్చర్ అయింది. అయితే ఉండాలా లేదా అనేది క్వెషన్ కాబట్టి ఈ యెల్లో లైను ఇక్కడ ఈ పై మూవ్‌మెంట్ వచ్చింది చూసారా? ఇక్కడి వరకు కూడా మీరు ఉండొచ్చు. యెల్లో లైన్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు ఉండొచ్చు. ఐదర్ మీరు ఇంకా నాకు అంత రిస్క్ అవసరం లేదంటే ఇక్కడ ఈ విధంగా ఇలా వచ్చింది కదా మూవ్‌మెంట్. ఇంకా ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. అంటే మినిమమ్ స్టాప్ లాస్ అనేది కొట్టేస్తది ఇక్కడ మీకు. స్టాప్ లాస్ అనేది కొట్టేస్తది. కొద్దిగా టార్గెట్ మనకు రీచ్ అవ్వాలి. ఎలాగో బేరిష్ మూవ్‌మెంట్ మార్కెట్ అంటే నెగెటివ్‌గా ఉంది అని చెప్పి క్లియర్‌గా అబ్జర్వేషన్ చేస్తే మాత్రం మీరు ఉంటే మాత్రం కొద్దిగా బెటర్ పొజిషన్స్ ఐ మీన్ బెటర్ చాయిస్‌గానే ఉంటుంది. అయితే ఎందుకు ఇలాగొచ్చింది అని చెప్తే 1 మినిట్ స్లాపింగ్‌లోని 1 మినిట్‌లోని మీరొకళ్ళు నేనొకళ్ళు చెయ్యం కదా స్లాపింగ్. చాలామంది చేస్తారు. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం అని చెప్పి మనలాగా ఆలోచించేవాళ్ళు ఒకళ్ళిద్దరు వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, అలాగా ఆలోచించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్సల్టేషన్ అవ్వే క్యాండిల్స్ అండి క్లియర్‌గా. ఎందుకంటే రెడ్ క్యాండిల్ ఆల్సో అండ్ దిస్ రెడ్ క్యాండిల్ ఆల్సో మనకి చెప్పేదేంటి కింద గ్రీన్స్ వచ్చినా ఈ బులిష్‌గానే ఉందని చెప్తుంది. అండ్ ఇంకో మూవ్‌మెంట్ ఏంటి ఇక్కడ రెడ్ లైన్‌కి ఎప్పుడైతే కిందన ఉందో ఈ బులిష్‌గానే ఉందని బేరిష్‌గానే ఉందని చెప్తున్నాయి. రెడ్ లైన్స్ వచ్చినా, గ్రీన్ లైన్స్ వచ్చినా బులిష్ అని చెప్పట్లేదు. బేరిష్ అనే చెప్తున్నాయి. ఇక్కడ కూడా బేరిష్ అనే చెప్తుంది. సో, మనకి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది డౌన్. ఈ క్యాండిల్స్ డౌన్ అయ్యేంత వరకు కూడా ఆల్మోస్ట్ మీకు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. అయితే 275 టార్గెట్ మనం ఎక్కడ తీసుకున్నాం మీరు ఇక్కడ తీసుకున్నారు కదా పాయింట్.
ఐ మీన్ ఈ పాయింట్ తీసుకుంటారు 290 ఇక్కడ తీసుకున్నారండి 305 తీసుకున్నాను నేను తప్పుగా ఐ మీన్ రాంగ్ మాట్లాడాను మనం. ఓకే ఈ క్యాండిల్ అయిపోయింది. ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత తీసుకున్నాం. ఓకే ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత ప్లేస్ చేసుకున్నాం. అంటే ఇక్కడ తీసుకున్నాం మనం కరెక్ట్గానే మాట్లాడుకున్నాం. అంటే 285కి లోకి వచ్చింది క్లోజ్ 288. ఓకే 288 క్లోజ్ అండి. 288 క్లోజ్ కాబట్టి 288కి మార్కెట్ ప్రైస్కే తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి లో 271 అంటే 19 పాయింట్స్ క్యాప్చర్ అయింది. అదొక 1 మినిట్లో స్క్రాపింగ్ అయింది. అండ్ దెన్ ఇంకా వెయిట్ చేస్తే ఇంకొద్ది మూమెంట్ ఇంకా కిందకు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తే ఇంకా మోర్ దెన్ 270 ఐ మీన్ 290 కదండి మనకి నియర్లీ 290 40 to 50 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లైన్ కిందనే ఉంది కాబట్టి మార్కెట్ లైన్ కింద ఉంటే మార్కెట్ బేరిష్ నెగిటివ్, లైన్ కింద పైన బులిష్ మూమెంట్ అందుకుంది అని అనుకున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైన్ కింద ఈ లైన్ పైన ఉన్నాయి కదా తీసుకోవచ్చు కదా. ఇంత మూమెంట్ వచ్చినప్పుడు అనేది కన్సల్టేషన్ అయితే అవుతుంది. ఈ వ్యూ అనేది కన్సల్టేషన్లోకి మాట్లాడుకుంటారు మనం. అదేంటి ఇదంతా వచ్చిన తర్వాత ఇదెందుకు కన్సల్టేషన్ అనుకుంటాం అనేది కూడా అడగచ్చు. ఇలాగ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఐ మీన్ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. విక్స్ ఎలాగో విక్స్ అబ్జర్వ్ చేయండి. అలాగే మీరు ఏదో తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు మరలా 1 మినిట్ స్క్రాపింగ్ కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండు వచ్చాయి. ఇక్కడ తీసుకున్నారు అనుకోండి ఏదర్ ఇది ఈ పాయింట్స్ని క్యాప్చర్ చేయగలరు మ్యాక్సిమం. ఈ పాయింట్స్ని క్యాప్చర్ చేసుకుంటూ మీరు హోల్డింగ్ చేసుకుంటే సమ్ పాయింట్స్ అంటే ఇక్కడ నియర్లీ 270 280 వరకు ఉంటే నియర్లీ 10-20 కట్టర్ అయితే మనం ఆల్మోస్ట్ ఇంకో 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉంటే 270 నుంచి 305 ఇంకో 30 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు మనకి బులిష్ మూమెంట్ ఉంటుంది. అది కానీ అది 5 మినిట్స్ 3 మినిట్స్లో అయితే ఇంకా బెటర్ చాయిస్ ఉంటుంది మనకి. అది ఇంకా బెటర్ చాయిస్ ఉంటుందండి. సో మనకి మరలా మార్కెట్ అప్ మూవ్ అయితే ఉంది అండ్ నెగిటివ్ మూవ్ కూడా మనకి చూపిస్తుంది మార్కెట్లోని. ఒకసారి 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ చేసి చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో. మీరు ఎస్పెషల్లీ మనం ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో ఆ ట్రేడ్స్ అనేవి అన్నీ కూడా అన్నీ కూడా మనం పర్టికులర్గా అన్నీ కూడా అబ్జర్వ్ చేయాలండి. సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 5 మినిట్స్ తీసుకునే కంటే యావరేజ్గా 3 మినిట్స్లో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో మాట్లాడుకోవచ్చు మనం. సపోజ్ ఈరోజు డేట్ అంటే 3rd అండి. ఈరోజు డేట్ 3rd. మార్కెట్ సాటర్డే హైకి ఇక్కడ క్లోజ్ అయింది. నియర్లీ 49,500 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ డౌన్ 49,000 బిలో టచ్ అయింది. కానీ 49,000 అనేది చాలా సపోర్టెడ్ లెవెల్ అండి మనకి లిమిట్ ప్రైస్ 49,000 పెట్టి ఒక 100 పాయింట్స్ ఫ్యూచర్స్ అన్ని బై చేసాం అనుకోండి ఈజీగా మనకి వచ్చేస్తుంది. అంటే మనకి వన్స్ 49,000 మన అంటే బ్రేక్ అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ ఈజీ క్యాప్చర్ చేయొచ్చు మనం. అంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ 49,000 అనే ఈ లైన్ ఏదైతే ఉందో ఇది దాటితే అయితే ఎలాగ ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి ఒకసారి. ఇది రెడ్ ఐ మీన్ ఇది మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది మనకి మార్కెట్. ఐ మీన్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి మార్కెట్ కన్సల్టేషన్ అయితే ఉంది. 9:30 వరకు మీరు వెయిట్ చేసినట్లయితే అయితే పొజిషన్ 9:15కే తీసుకుంటే మనకి గ్రీన్ మూమెంట్స్ అనేవి ఎక్కడ వచ్చిందని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. గ్రీన్ రావాలి. రెడ్ వచ్చింది. నాట్ ఏ గుడ్ మూవ్. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ వచ్చిందండి చిన్న గ్రీన్ వచ్చింది. గ్రీన్ 49,186. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కెట్ పొజిషన్ వెంటనే తీసుకోవడానికి మీరు యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే అండ్ దెన్ టోటల్ మీకు యాక్చువల్లీ బిగినర్స్ ఒక చెప్తున్నాను టైం ఫ్రేమ్ ఎప్పుడు కూడా మార్కెట్ 9కి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. మనకి మార్కెట్ 9కి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:15కి మార్కెట్ టోటలీ ఇంకా అందుకుంటుంది మూమెంట్స్ అయ్యాయి. 9:30 వరకు కూడా మార్కెట్లోని పైకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి అనేది మనకి చెప్పలేమండి. అక్కడ టైం ఆ విధంగా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా 9:30 నుంచి 10:30 వరకు బిగినర్స్ అయితే మాత్రం అట్లీస్ట్ ఆ టైంలోనే ప్లాన్ చేయండి. ఫస్ట్ ట్రేడ్ అనేది 9:30 నుంచి 10:30 వరకు ఫస్ట్ ట్రేడ్ తీసుకోవాలి. 12:30 నుంచి ఆల్మోస్ట్ 12:15 to 12:30 నుంచి కూడా నియర్లీ 140 వరకు ఐ మీన్ 130 to 145 వరకు అంటే నియర్లీ 12:15 స్టార్ట్ చేస్తే 145 అంటే నియర్లీ ఆ 1.5 అవర్ కూడా మార్కెట్ని మనం టచ్ చేయకూడదు. ప్రీమియమ్స్ డికే అయిపోతాయి ఆ టైంలో. ప్రీమియమ్స్ అంటే మనకి ఆప్షన్స్లోని కానీ ఆప్షన్స్లో ఉన్న కాల్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ ప్రీమియం డికే అయిపోతాయి.
ఈ ప్రీమియం ఏ విధంగా డికే అవుతాయి మీకు అనేది ఐ మీన్ వేగా, డెల్టా, థీటా అని 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మీకు తర్వాత చెప్తాను అయి. ఆ కాన్సెప్ట్స్ ప్రకారం ఒక్కొక్క పాయింట్ తగ్గితే 0.5, 5 రూపీస్ పెరుగుతుంది. అండ్ 10 పాయింట్స్ తగ్గితే 0.3 అంటే 10 ఇంటూ 0.3 3 రూపీస్ తగ్గుతుంది. ఈ విధంగా ఉంటాయండి కాన్సెప్ట్స్. అంటే సర్టెన్ టైం క్యాలిక్యులేషన్ అది అక్కడే ఉంటుంది. సో, ఎప్పుడైతే ఆ క్యాలిక్యులేషన్స్ అయ్యి ఉన్నాయో అలాగా మనం ఎక్కువ వెయిట్ చేయడం బట్టి ఇక్కడ చూడండి ఇలా ఆల్మోస్ట్ మా నిఫ్టీ అనేది ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది ఈ బాక్స్‌లోనే. ఓకే. అంటే మార్కెట్‌లో డికే అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటది ప్రీమియం. కానీ స్లాపింగ్‌లో మాత్రం మినిమమ్ పర్సెంటేజ్ అనేది క్యాప్చర్ చేసేయొచ్చు. అట్‌లీస్ట్ 4%, 5%, 3% అని మేజర్‌గా 3-4% చెప్పక్కర్లేదు ఈజీగా తీయొచ్చు. 5% అబోవ్ వస్తే 6% అబోవ్ వస్తే మనం ఇంకా బెటర్ అండి. 3% మ్యాండేటరీగా తీయొచ్చు మాక్సిమం. కొద్దిగా 4-5% వచ్చింది అంటే ఇంకా మనకి కొద్దిగా ట్రేడ్స్ అనేవి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చండి. ఈ విధంగా మనం క్లియర్‌గా ప్రతి ట్రేడ్‌ని అబ్జర్వ్ చేయాలండి. ఈ విధంగా ప్రతి ట్రేడ్‌ని అబ్జర్వ్ చేయాలి. అండ్ నేను మార్కెట్ లైవ్‌లో అయితే నేను చెప్తున్నాను కాబట్టి మీకిది, మీరు పర్టిక్యులర్‌గా ప్రెజెంట్ మార్కెట్ నిఫ్టీలో కూడా ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి 49,209 వరకు కూడా మార్కెట్ వెళ్తుంది. అంటే నియర్లీ ఈరోజు ప్రాఫిట్స్ అయితే మనం ఎంత తీసాం అంటే నేనైతే 1-2 ట్రేడ్స్ కంటే తీసుకోం మనం. కానీ ఈరోజు స్పెసిఫైగా ఈరోజు పర్టిక్యులర్‌గా నియర్లీ 2-3 ట్రేడ్స్ తీసుకోవడం అంటే నేను గొప్ప అని నేను మాట్లాడనండి. నేను ఎక్కువ సేపు వెయిట్ చేయను. ఇన్‌స్టంట్ నూడిల్స్ టైప్ అండి. అంటే ట్రేడింగ్‌లో, లైఫ్‌లో కాదు. ఇన్‌స్టంట్‌గా మనం వెళ్ళడం, ఇన్‌స్టంట్‌గా రావడం అనేది ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఇది చూడండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చి రూ. 191 ఇదే ట్రేడ్ అండి. మార్కెట్ డికే ఎలా ఉందో చూడండి. 9:17 మార్నింగ్ ఎర్లీగానే తీసుకోండి. నెగెటివ్‌గా మార్కెట్ ఉంటది. నేను మార్కెట్ ప్రైస్‌కే తీసుకున్నాను. ఐ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేశాను. ఐ మూవ్‌మెంట్ మహా అయితే ఒక 10 మినిట్స్ కూడా లేదు దీనికి. క్యాప్చర్ అయిపోయింది. ఇది 10:49, 103 అండ్ దెన్ ఇదేదైతే ఉందో 159, 163 దగ్గర కన్సల్టేషన్ అయితే అవుతుంది మనకది. ఐ మీన్ కన్సల్టేషన్ కాదు, మనం తీసుకున్న ప్రైసెస్ అండి మనకి. ఓకే. ఈ విధంగా మూవ్‌మెంట్స్ అనేవి క్యాప్చర్ అయితే మనం చేయగలిగామండి. ఈ విధంగా అయితే మన మూవ్‌మెంట్స్ అయితే క్యాప్చర్ చేయగలం. అండ్ ఇది నేను ఈ 2 బేస్ చేసుకొని ఉంటానండి. ఈ 2 ఇండికేటర్స్ అండ్ నా స్పెసిఫైడ్ ట్రాలెన్స్ ప్లస్ నా లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉందో స్పెషల్‌గా నా లైవ్ స్ట్రీమింగ్‌లో ఉన్న 3 ఇండికేటర్స్ ఉంటాయి అక్కడ. మీకు గ్రీను, ఆరెంజ్, రెడ్. నాకు లైవ్ స్ట్రీమ్ క్లియర్‌గా ఇక్కడ నా విజిబిలిటీ ఉంటుంది. గ్రీన్, రెడ్, ఆరెంజ్, రెడ్ ఇలాగ ఉండాలండి. రెడ్ పైన ఆరెంజ్, ఆరెంజ్ పైన గ్రీన్. ఆ 3 టచ్ చేసి మూవ్‌మెంట్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి బుల్లిష్ ప్యాటర్న్ ప్లాన్ చేయాలి మనం. 3 పాయింట్లు కలిసి పైకి తన్నాలండి దాన్ని. అంటే సపోజ్ సింపుల్‌గా చెప్పాలంటే రెడ్ కిందన గ్రీన్ పైన ఆరెంజ్ సెంటర్‌లో ఉంటే అది బేరిష్ అండి. అదే టైంలోని గ్రీను కిందన, రెడ్ పైన, ఆరెంజ్ మధ్యలోనే ఉంటే బుల్లిష్ అండి. అయితే ఈ 3 పాయింట్లు ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలనేది ఇక్కడ క్వెషనే. చాలా సింపుల్ అండి. ఆ 3 రెడ్ లైను, గ్రీన్ లైను, ఆరెంజ్ లైన్ 3 కూడా ఇలా మనకు మెర్జ్ అవుతాయండి. మెర్జ్ అయిన సిట్యుయేషన్‌లో మళ్ళీ మూవ్‌మెంట్ అనేది ఒక్కసారి నెక్స్ట్ ఆ క్యాండిల్ వదిలేసి ఆ తర్వాత వచ్చే 1 క్యాండిల్ గాని, 2 క్యాండిల్స్ గాని క్యాప్చర్ ఖచ్చితంగా మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. అంటే సపోజ్ గ్రీను, ఆరెంజ్, రెడ్ అలాగుంది బేరిష్ మూవ్‌మెంట్. అంటే దాని ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి లైన్స్ వచ్చాయనుకోండి, మీకు నిఫ్టీ లైవ్‌లో మనకి లైవ్ స్ట్రీమింగ్‌లో క్లియర్‌గా కనిపిస్తది. మనకి 2 ఆప్షన్స్‌లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ తీసుకుంటాం కదా! అప్పుడు ఈ మూవ్‌మెంట్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు మీరు ఈజీగా. అలాంటప్పుడు మీరు అట్‌లీస్ట్ 3%, 4% ఈజీగా తీయొచ్చండి. ఈజీగా అంతే. అంటే ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకుంటే ఎటువంటి ట్రేడర్ కూడా లాస్ అవ్వడానికి మేజారిటీ చాయిసెస్ మనకి ఆహ్, వాడు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి వాడికి. వాడికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మేజర్‌గా లాసెస్ కూడా అవ్వరు వాళ్ళు.
ఎక్కువగా ప్రాఫిట్స్‌లోనే ఉండడానికే ఉంటుంది. పోర్ట్‌ఫోలియో మనకి ఎక్కువ ప్లస్‌లోనే ఉంటాయి. వాల్యూ ఏంటి గనక. అలాగని చెప్పి నెగెటివ్‌లోకి రావా పర్వాలేదు నేను అనుకోని ఇందాక చూడండి మీతో మాట్లాడినప్పుడు ఐ మీన్ ఇక్కడ వీడియో చేస్తున్న టైంలోనే 3% దాకా తగ్గిపోయాను. ఇంక నేను లెఫ్ట్ అయిపోయాను ఆ ట్రేడ్ నుంచి. సపోజ్ ఆ ట్రేడ్ లెఫ్ట్ అయిపోయాను. ప్రెజెంట్ ఆ ట్రేడ్ ఎంతలో ఉంది చూద్దాం ఉండండి. ఇదే ట్రేడ్ కదా! నిఫ్టీ 151 రూపీస్ దగ్గరకొచ్చింది. నేను 165 దగ్గర లెఫ్ట్ అయిపోయాను. మళ్ళా బేరిష్ అయితే అందుకుంటుంది. 3 మినిట్స్ క్యాండిల్ అయితే బేరిష్ మూవ్‌మెంట్ అయితే చూపిస్తుందండి ఇది మనకి. సో, మనం 5 మినిట్స్‌లో చూద్దాం. మీరు చేద్దాం అని అనుకుంటే గనక అంటే నాతో చేయడం అంటే ఇక్కడ 3 ఇయర్స్ ప్లాన్ అయ్యని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. జస్ట్ నా కాంటాక్ట్ అయితే కింద డీటెయిల్డ్‌గా ఉంది. మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవ్వండి. ఈ మనకి ఐ మీన్ కాంటాక్ట్ ఐ మీన్ నా నంబర్ ద్వారా నా నంబర్‌కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ సమ్ పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చండి మళ్ళా. సెల్లింగ్ ఆప్షన్‌లో కూడా నిఫ్టీ 23,400 కదా! క్యాప్చర్ మూవ్‌మెంట్స్ అనేవి ఇక్కడ వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. 17 పాయింట్స్ అంటే 17 మోర్ దెన్ సపోజ్ ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఈ డౌన్ క్యాండిల్స్ కదా! ఇక్కడ ఎల్లో టచ్ అవ్వకుండా డౌన్‌కొచ్చింది. ఇక్కడ సో, మీరు అలా కూడా క్యాప్చర్ చేయొచ్చు మీరు. చూడండి మరి ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా! ఈ గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, కింద రెడ్ వచ్చింది. తీసుకోకూడదు. రెడ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కానీ ఎక్కడి వరకు అనేది క్వెషన్. వోలటాలిటీ సిట్యుయేషన్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతది. అయితే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిందంటే కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఈ క్యాండిల్ ఆఫ్ క్యానే వెళ్ళితే మనకు తీసుకోవాలి. అంటే సెల్లింగ్‌లో. ఓకే. ఇక్కడ తీసుకున్నారనుకోండి. ఇక్కడ మహా అయితే ఎంతలో వచ్చిందండి? ఇదొక 150, 147 క్లోజ్ అయింది. నియర్లీ ఇక్కడ వరకు మనం ఇక్కడ ఈ క్యాండిల్ వరకు ఉన్నా సరే 10 పాయింట్సే వచ్చింది. 10 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగాం అంతే. అంటే అంత హెవీగా మనం ఉండకూడదు. అది కూడాను సెల్లింగ్‌లో. ఇంకో అల్టిమేట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా యెల్లో లైన్ కొద్దిగా ఇలా క్యాండిల్స్ క్లోజ్ అయ్యి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైనా పడ్డాయి అనుకోండి. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ కాదు సెకండ్ గ్రీన్ క్యాండిల్ క్యాప్చర్ చేసేయొచ్చు ఈజీగా. 5% వచ్చు. ఐ మీన్ 4-5% మీరు అబ్జర్వ్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఈ క్యాండిల్ వచ్చింది. అంటే నేను ఇంత అని చెప్పను. మీరు ఒకసారి ఇక్కడ పర్సెంటేజెస్ ఉంటాయి చూడండి క్యాండిల్. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ ఓపెన్ 150, 159, 149, 158, 7.55% 5% పెరిగింది. చేంజ్ ఉంది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ పడింది లైట్‌గా. తీసుకోవచ్చా? రిస్క్ తీసుకోవచ్చండి. రిస్క్ తీసుకోవడం అంటే ఎలాగా? సపోజ్ మార్కెట్ ప్రైస్ 145 కదా! ఇది క్లోజింగు. ఆప్షన్స్ బయింగ్ చెప్తున్నాను. 145. సో, 145 157 145 ఈ క్యాండిల్ క్లోజింగ్ 145. 145కి మార్కెట్ ప్రైస్‌కి మీరు పర్చేజ్ చేస్తారు ఆప్షన్స్. అయితే దీనికి లాస్ ఎంత ఉండాలండి? ఇక్కడ ఉండాలండి లాస్. 135. దీని లాస్ 135. అంటే 10 రూపీస్ లాస్ అండి. 10 రూపీస్ లాస్ అంటే మన టార్గెట్ ఎంత ఉండాలి? 145 అంటే 20 రూపీస్ ఉండాలి ఇయర్లీ. అంటే ఇక్కడ వరకు ఉండొచ్చు మనం. 10 అంటే 1:1 లేకపోతే 1:2లో మనం ప్లాన్ చేసుకున్నాం. 145 లెక్కేసుకున్నాం. ఇక్కడ హైయెస్ట్‌కి ఎంత వెళ్ళింది? 160కి వెళ్ళింది. ఈ నెక్స్ట్ క్యాండిల్ 163 అండ్ అబోవ్ నెక్స్ట్ క్యాండిల్ 176. ఈ 3 క్యాండిల్స్ వచ్చింది. ఇది వన్ ఆఫ్ ది బ్యాక్ టెస్ట్ అండి ఇది. ఆ రోజుకి ఆప్షన్స్ బయింగ్. ఇక్కడ తీసుకొని 230 కదండీ! 230 టైంలో మనకి మార్కెట్ అనేది కొద్దిగా వెరైటీగా ఉంటాయి. అది కూడా నేను ఇక్కడ ఎందుకు తీసుకోమని చెప్పానంటే, ఇక్కడ ఈ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ లైన్‌కి ఇక్కడ క్యాండిల్ 7.83 అండి. ఈ పర్సెంటేజ్ కూడా చూడండి. ఇది 0, ఇది 20, -20. -10 పైన ఉందనుకోండి పొజిషన్ తీసుకోవచ్చు. -10 లోపు ఉందంటే తీసుకోకూడదు మళ్ళా. అది కూడా మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. ఇది -11 వరకు ఉంది ఇది. -10 పైన లేదు. -10 పైన లేదు. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ తీసుకోకూడదు క్లియర్‌గా. క్లియర్‌గా చూపిస్తుంది మనకి. ఇక్కడ ఫ్యాక్టర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. బ్యాక్ టెస్ట్‌లో. అలాగే ఓకే.
ఇక్కడ చూడండి, ఎక్కడ తీసుకోవాలి క్వశ్చన్ మార్క్. ఇక్కడ వాలటాలిటీ ఇంత డౌన్కి వచ్చేసింది, ఇక్కడ ఇంత డౌన్కి ఉందని, ఇంత డౌన్కి వచ్చి ఇంకా ఈ ఈ పొజిషన్లో ఈ లైన్ కింద ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, టచ్ చేయకూడదు కూడా. ఈ లైన్కి కింద ఉన్నప్పుడు లైన్కి టచ్ అవ్వాలండి, ఈ లైన్ టచ్ అవ్వాలంటే ఇక్కడ మీరు ప్లేస్ తీసుకోవచ్చు మళ్ళీ. అంటే నియర్లీ దీని హై ఎంత ఉంది, 195 రూపీస్ అండి. దీని క్లోజ్ 193. ఇక్కడ పొజిషన్ తీసుకోవచ్చు మళ్ళీ ఒక 10 రూపీస్ అంటే 4 to 5% ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. 194 అంటే మనకి 5% లెక్కేద్దాం, 4% లెక్కేద్దాం ముందు. 4% డివైడెడ్ బై E2 76. 104% అంటే 202 రూపీస్ అండి. 202 రూపీస్, 205 రూపీస్ వచ్చేస్తే మనకి 203. అంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి పొజిషన్, దీని హై ఎంత లేదు 197. 5 మినిట్స్ క్యాండిల్స్ అండి. ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఉండొచ్చు అండి. ఇవన్నీ ఉన్నాయి కదా మనకి సపోర్టెడ్, ఇవన్నీ కూడా. ఎల్లో లైన్ ఇక్కడ వరకు ఉండొచ్చు అండి. ఎల్లో లైన్ మళ్ళీ ఇక్కడ డౌన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, అంటే ఇక్కడ వరకు ఉండొచ్చు మీరు స్పెసిఫై. అంటే దీని క్యాండిల్ అంతా 208, ఇక్కడ ఈ పక్క క్యాండిల్ ఉంది 207. మనం తీసుకున్నది ఎక్కడ 125 దగ్గర ఇక్కడ తీసుకున్నాం మనం క్యాండిల్, ఇక్కడ తీసుకున్నాం క్యాండిల్. అది కూడా ఎందుకు తీసుకున్నాం చూడండి, ఇక్కడ ఇంత మైనస్లో ఉంది, ఇంత వాలటాలిటీ కిందకి వచ్చిన తర్వాత ఇది కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగిందండి, ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే క్యాప్చర్ చేయగలిగామో మూమెంట్ని, మీరు కొద్దిగా వెయిట్ చేస్తే పేషెన్స్తో, దీని లాస్కు ఐ మీన్ ఇక్కడ 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 తీసుకున్నారు కదా, దీని లాస్ వచ్చి ఈ దాని పక్క క్యాండిల్ ఉన్న లో తీసుకుంటాను 184, 183 లేదా 180 పెట్టుకుని ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి లైవే చూపిస్తున్నాను మీకు అంతా కూడాను. సో ఈ క్యాండిల్ ఎంత వెళ్ళింది 203. అంటే మనకి జస్ట్ 20 మినిట్స్లో మన క్యాండిల్ క్యాప్చర్ అయితే మనకి అయిపోయింది. మీ క్యాండిల్ క్యాప్చర్ అయితే అయిపోయిందండి. ప్రెజెంట్ లైవ్ మార్కెట్ అవుతుందండి. లైవ్ మార్కెట్లో 12:24 అండ్ ప్రెజెంట్ టైము. మీకు మార్కెట్ లైవ్లోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైవ్ మార్కెట్ ప్రీ మార్కెట్ కాదండి, పోస్ట్ మార్కెట్ కాదు. మనం ఎప్పుడు కూడా క్యాప్చర్ చేసే మూమెంట్స్ అనేది లైవ్ మార్కెట్లో క్యాప్చర్ చేసేవాడికి ఉంటుంది. అది ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మన కొడతాడు కానీ స్టేడియంలో 6 కొట్టేవాడికి ఒక లెవెల్ ఉంటుంది. అలాగా మనం క్యాప్చర్ చేసేది ఎప్పుడు కూడా ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ ఎంత ఉన్నా సరే అది ఒక ఎత్తండి. కరెంట్ మార్కెట్ అనాలిసిస్ ఒక ఎత్తండి. ప్రీ మార్కెట్ అంటే మార్కెట్ ఏ విధంగా ఉంటుందని చెప్పి మనం అనాలిసిస్ చేసుకొని మన మార్కెట్ నెగిటివ్గా ఉంది, ఓకే ఈరోజు నెగిటివ్గానే చూడాలి మార్కెట్ని మ్యాక్సిమం మూమెంట్, నెక్స్ట్ మేబీ ఆఫ్టర్నూన్ సెక్షన్ కన్సల్టేట్ అయితే అవుతుంది. అలాగే మనం క్యాప్చర్ చేయడానికి చాయిసెస్ ఉంటాయి. సపోజ్ ఈరోజు మార్నింగ్ మార్కెట్ అనేది టోటలీ బేరిష్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన బేరిష్ ప్లస్ టోటల్ వాలటాలిటీ అని మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేసుకున్నాను ఆల్రెడీ, మీరు చూడొచ్చు. హై వాలటాలిటీ అన్నాను, ఏదైతే హై వాలటాలిటీ అన్నానో అదే హై వాలటాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ అయితే అయ్యింది. ఇప్పటివరకు కూడా హై వాలటాలిటీతో మెయింటైన్ అయితే ప్రతి ట్రేడ్స్ అయితే అవుతున్నాయి. ఓకే, ఈ విధంగా క్యాప్చర్ చేసి ఐ మీన్ క్యాప్చర్ పాయింట్స్ పట్టుకోవాలి. ఇంకొక పాయింట్ మనం ఇంకో దగ్గర కూడా మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు రోజు అండి, ఇది మనకి ఇది నిఫ్టీ 23,400 కాల్ ఆప్షన్ కదండి. ఇది థర్స్డే చెప్పాను. మార్కెట్ వాలటాలిటీ కింద కొంటే కనుక, మార్కెట్లోని మూమెంట్ కింద కొంటే కనుక చూడండి కిందకు వస్తుంది, ఇంకా వచ్చింది, ఇంకా వచ్చింది, ఇంకా వచ్చింది. ఇక్కడ తీసుకోవాలా, తీసుకోకూడదు. ఎందుకంటే కొద్దిగా దీని మిడిల్లోనైనా టచ్ అవ్వాలి క్యాండిల్, ఈ లైన్ మిడిల్లోనైనా గ్రీన్ టచ్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఈ క్యాండిల్ టచ్ అవ్వడం కూడా మినిమం ఎంత పర్సెంటేజ్ దగ్గర, 14% దగ్గర. అంటే 20 క్యాండిల్ అనుకుంటే 14 అంటే -6 ఇది ఉంది. అబోవ్ ఇక్కడ వరకు మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా పెద్ద క్యాండిల్ ఐ మీన్ -6 కొద్దిగా ఇది 10 పాయింట్స్ దగ్గర ఉంది ఇక్కడ ఈ క్యాండిల్. అంటే ఈ క్యాండిల్లో మీరు పొజిషన్ తీసుకుంటే కనుక 245కి ఓకే తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ గ్రీన్ పడుతుంది, ఇక్కడ గ్రీన్ పడుతుంది, ఇక్కడ రెడ్ పడుతుందండి. అది కూడా మార్కెట్ క్లోజింగ్ టైం. ఓకే, మార్కెట్ క్లోజింగ్ టైం ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి,
తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే లేవు ఈ క్యాండిల్. కానీ తీసుకున్నా సరే హోల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేకపోతే లాస్ అనేది 240 రూపీస్ మెయింటైన్ చేయడం మీరు మాక్సిమం చూడాలండి. ఇన్‌కేస్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 260 రూపీస్ దగ్గర, 260 రూపీస్ దగ్గర కాదు, ఇక్కడ తీసుకుంటారండి. మీరు 5 పాయింట్స్ డౌనే తీసుకుంటారు. 258కి వెళ్ళిందంటే 250 ఎంతో తీసుకుంటారు. 250కి తీసుకుంటే 240 లాస్ ఉండాలండి. 240 అంటే 10 రూపీస్ లాస్ పెట్టుకుంటాం. 250 ఎంతో క్యాప్చర్ తీసుకున్న ప్రైస్ అబోవ్ ఎంత వెళ్తే అంత, నియర్లీ అబోవ్ ఎంత వెళ్తుంది ఈ క్యాండిల్లో మనం తీసుకున్నాం. ఈ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ క్యాండిల్ మనకి హైయెస్ట్ ఎంత అయితే 270 మ్యాక్సిమం పాయింట్స్ అయితే క్యాప్చర్ అయ్యింది. ఒక 5% అవ్వలేదులేండి. 250 కదా, 22, 262, 272 నియర్లీ 4% మోర్ దెన్ 4% అయితే క్యాప్చర్ అయింది మనకు. సో ఈ విధంగా క్యాప్చర్ చేయడం అనేది ఇంపార్టెంట్. అయితే మార్కెట్ మిడ్ క్యాప్లో ఒకసారి మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేద్దాం చూడండి. మిడ్ క్యాప్ అంటే ఇది ఏ విధంగా లైన్స్ ప్యాటర్న్ మనకి మూమెంట్ అందుకుంటుంది కూడా చూస్తే క్లియర్గా తెలుస్తుంది మనకి. మిడ్ క్యాప్లో వాలటాలిటీ అనేది లైన్స్ ఎక్కువగా ఉంది. సో నేను మిడ్ క్యాప్ టచ్ చేయలేదండి. అండ్ చెప్పినా కూడా ఇలాంటి క్యాండిల్స్ గురించి చెప్తే మీరు లాస్లోకి ఎక్కువ వెళ్ళడానికి ఉంది. సో నేను దీన్ని టచ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇంత వాలటాలిటీతో తీసుకుంటే మీరు ఏదో స్టాప్ లాస్లో కొట్టేస్తారు. ఎందుకంటే ఎక్కువ టైం మనం వెయిట్ చెయ్యం. ఇంత వాలటాలిటీ అనేది సెల్లింగ్లో అయితే సెల్లింగ్ అయినా బయ్యింగ్ అయినా నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది నేను చెప్పదలుచుకోవట్లేదు కూడా ఫస్ట్ థింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం ఈరోజు అబ్జర్వ్ చేస్తే అన్ని మార్కెట్లు నెగిటివ్ అంటే బజాజ్ ఫైనాన్స్ మాత్రం పాజిటివ్లో 3% పాజిటివ్లో మన బజాజ్ ఫైనాన్స్ అనేది కన్సల్టేట్ అవుతుందండి. అయితే బజాజ్ ఫైనాన్స్లో ట్రేడ్ తీసుకోవచ్చా అనేది కూడా మనం అర్థం చేద్దాం ఈ రోజు అయితే కనుక. బజాజ్ ఫైనాన్స్లో బజాజ్ ఆటోలో కాల్స్ అండ్ ఆప్షన్స్, మనకి ఆప్షన్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసుకున్నట్లయితే మనం మార్కెట్ సాటర్డే క్లోజింగ్ ఇక్కడ అయింది. నెగిటివ్ నెగిటివ్గానే దిగింది మార్కెట్ ఇక్కడ కూడా, కానీ పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే పడింది, రెడ్ అయితే పడలేదు, గ్రీన్ క్యాండిల్ పడింది. మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చా చూడండి, ఇక్కడ డౌన్ అయింది. అంటే నేను ఓన్లీ స్టాక్ చెప్తున్నాను, బజాజ్ ఫైనాన్స్ చెప్తున్నాను. స్టాక్కి డౌన్ అయింది, మరలా మూమెంట్ అనుకోండి. ఇక్కడ తీసుకోకూడదండి. ఇక్కడ గ్రీను పడింది. ఇక్కడ ఎందుకు తీసుకోకూడదంటే కన్సల్టేషన్ అండి. మార్కెట్ ఎప్పుడు కూడా ఒక కన్సల్టేషన్ తీసుకోవాలండి. ఒకసారి తీసుకోవాలి, పైకి వెళ్ళి కిందకి రావాలి. కిందకి వచ్చిన తర్వాత ఈ లైన్ కిందకి వచ్చేస్తే తీసుకోండి. అది ఈ లైన్ పైకి వెళ్ళినప్పుడైనా తీసుకోండి. ఆ పైకి వెళ్ళినప్పుడు దాని ముందు క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కిందకి వెళ్ళినప్పుడు కూడా దాని ముందు క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా 10 ట్రేడ్స్లోనైనా చిన్న స్టాప్ లాస్ అండి అవుతాయి. మ్యాక్సిమం ప్రాఫిట్స్ రావడానికి మనకి ఎక్కువ చాయిసెస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనం బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ ప్లాన్ చేసి ఇది క్లోజింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి దగ్గర క్యాన్స్, ఇంకా దగ్గరికి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అన్న ట్రేడ్. ఇక్కడ క్యాండిల్, ఇక్కడ అంతా 8067 హైయెస్ట్ 94 అండి, క్లోజింగ్ 68 అండి. మార్కెట్ ప్రైస్ 68 కాబట్టి 65 తీసుకున్నాం అనుకున్నాను. 65 తీసుకుంటే ఎంత మనకి పాయింట్స్ దీంట్లో క్యాప్చర్ చేయాల్సింది. మనకు స్టాక్స్లో ఎప్పుడు కూడా 10 to 15 పాయింట్స్ కూడా ఎక్కువేనండి. 10 to 15 పాయింట్స్ కూడా ఎక్కువ స్టాక్స్లో. అసలు పాసిబిలిటీ లేదండి, అది అంత పాసిబిలిటీ లేదు. నేను ఇక్కడ ఉన్న పొజిషన్స్ బట్టి నేను చెప్తానండి. అంటే బజాజ్ ఫైనాన్స్ని బట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే స్టాక్ని బట్టి, షేర్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది నేను తీసుకోవాల్సింది. సపోజ్ ఇక్కడ 8067 పెట్టాను నేను ఇక్కడ మార్జిన్ మనీ. 8100 పెట్టాం అనుకోండి, 120 వచ్చినా నేను ట్రిగ్గర్ అవుతాను. 120, 130 వచ్చినా ట్రిగ్గర్ అవుతాను. 30 రూపీస్ వచ్చిందండి అనుకోండి. 30 రూపీస్ పర్ షేర్ అంటే మనం కొన్నప్పుడు అట్లీస్ట్ ఒక 100 షేర్స్ కానీ 10 షేర్స్, 120 షేర్స్ కొని ఉంచుకుంటాం. 8000కి ఒక షేర్ కొన్నా ఒక 50 రూపీస్ దాకా పెరిగింది అనుకోండి. 8000లో ఇది 40 to 50 రూపీస్ ఒక షేర్. ఒక 10 షేర్స్ కొంటే ఆ రోజుకి 500. అదే 4xలో కొనుక్కున్నారనుకోండి ఇంట్రాడే, 500 into 4 2000 అండి. ఎలా క్యాప్చర్ చేయాలి? నేనైతే ఇంట్రాడే ఎంటీఎఫ్లో అయితే తీసుకోను. ఎందుకంటే ఎంటీఎఫ్ నాకు అవసరం లేదు, నేను తీసుకొని దానికి ఇంట్రెస్ట్ చూపించకూడదు.
ఏదర్ మన దగ్గర ఉన్న అమౌంట్‌ని బట్టి మనం చూసుకోవడం బెటర్ అండి. ఇది టోటలీ చాలా డిఫికల్టీగానే ఉంది ఈరోజు మాత్రం. వాలటాలిటీ పొజిషన్ అంతా కూడా ఎక్కువగా, ఎంత ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఉంది. నేను ఒక్కసారి ఇక్కడ ఇంకో ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తానండి ఇక్కడ కూడా. ఒక్కసారి మూవ్‌మెంట్ ఏదైనా ఉంది అంటే మనం ఒకసారి తీసుకోవచ్చు ఏదైనా. నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ 23,290 డౌన్ చూపించేస్తుంది ఇక్కడ డౌన్‌కి. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడికైనా రావచ్చు, ఇక్కడికైనా డౌన్ అవ్వచ్చు. క్లియర్‌గా మూవ్‌మెంట్ కరెక్ట్‌గా ఇది లేదండి ఇక్కడ. సెన్సెక్స్ అప్ మూవ్ రావచ్చేమో కొంతవరకు. అది కూడా 100, 200 పాయింట్స్ వరకు. సెన్సెక్స్ ఇక్కడ ఉంది. కానీ ఈ రెడ్ లైన్ పైన కూడా దాటి యెల్లోకి కట్ చేస్తే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు మళ్ళీ ఇక్కడ. ఇంచుమించు ఒక 100 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేయొచ్చు నియర్లీ. అంటే ఈరోజు హై ఎంత? 77,128 మళ్ళీ హై టచ్ అయిపోతుంది ఈజీగా. అంటే ఈ విధంగా క్యాప్చర్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతీది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఈ విధంగా మన వీడియోస్‌లో మనతో క్యాప్చరింగ్ మూవ్‌మెంట్స్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయడానికి అది మీరు ఇంట్రెస్ట్ అయితే మాత్రం మన అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ కానీ లేకపోతే మనతో ట్రేడ్ చేయడం కానీ ఏదైనా మన సపరేట్ లైవ్ స్ట్రీమింగ్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే మన ఏదైతే ఉంది ఈ రూల్స్ ఫాలో అవ్వడం కానీ మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే ఖచ్చితంగా అవ్వడానికి ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి. ఎక్కువ అంటే ఎక్కువగానే చాయిసెస్ ఉన్నాయి. ఓకే. ఈ విధంగా ఫైండ్ ఔట్ చేయడం అనేది చాలా కష్టం బేసికల్‌గా. ఎందుకంటే నేను పట్టుకోమంటుంది 100% పట్టుకోమంటలేదు. అట్‌లీస్ట్ 5% పట్టుకోమంటున్నాను. 5% ఎప్పుడైతే పట్టుకున్నామో మీరు అల్టిమేట్‌గా స్కిల్స్ వచ్చినట్టే. సమ్ స్కిల్స్ అనేది మీకు వచ్చినట్టే. ఓకే. ఎప్పుడైతే ఆ స్కిల్స్‌ని మీరు యాక్టివ్‌లో ఉంచుకున్నారో బుల్లిష్‌కి మనకి చూసుకుంటారండి. ఓకే. ఇంకో వన్ మోర్ ట్రేడ్ తీసుకుందాం. చిన్నది ప్లాన్ చేస్తే బెస్ట్ ఏమో అనిపిస్తుందండి. కానీ రిస్కీ అయితే ఉంది ఇది. అంటే 34 అనేది ఒకటి లో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. మనకి ఇప్పుడు ఆల్రెడీ 40 మినిట్స్ దాకా మనకి రికార్డెడ్ ఏదైతే ఉందో ఆ వీడియో ఉందండి. చిన్నది లిటిల్ మూవ్ అనేది అక్కడ గ్రీన్ స్మాల్ క్యాన్ పడింది. అట్‌లీస్ట్ ఒక 5% లేకపోతే 3% క్యాప్చర్ చేయొచ్చేమో అని నేను మరలా అనుకుంటున్నాను ఇక్కడ. చిన్న ట్రేడ్ తీసుకోవచ్చు కాకపోతే. చిన్న ట్రేడ్ ప్లాన్ చేయొచ్చండి. సో చిన్నది ఇది ఏదైతే ఉందో రూ. 160 ఐ మీన్ రూ. 158 నేను పెట్టాను ఆల్రెడీ. మూవ్‌మెంట్ చూద్దాం అది కూడా ఎలాగుందో. చూద్దాం అసల. ఇప్పుడే కదా ట్రేడ్ తీసుకున్నాం. అసల ఇది కూడా లైవ్‌లో ట్రేడ్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్‌గా ఉంటుంది మనకి. చిన్నది నేను రిస్క్ ఎక్కువే తీసుకుంటాను. ఇది 160 అట్‌లీస్ట్ 170 వెళ్ళినా మనకి నియర్లీ మనకి ఎంత పర్సెంటేజ్ వెళ్తదండి? 70 డివైడెడ్ బై 160 రూ. 106 అండి. సారీ 106% అంటే 6% అయితే మనకొచ్చేస్తుంది.
నేను ప్రెజెంట్ తీసుకున్న ట్రేడ్ అండి ఇది. ప్రెజెంట్ తీసుకున్న ట్రేడు ఇక్కడ టైం చూడండి. 12:38కే ప్లేస్ చేశాను. ప్రెజెంట్ 12:40 అవుతుంది. ప్రెజెంట్ 2% అయితే రన్నింగ్‌లో ఉంది. నాకు ఏం ప్రాబ్లమ్ లేదు. 4,000, 5,000 లాస్ వచ్చినా ప్రాబ్లమ్ లేదు. నేను వేసాను. సో, మనం ఈ స్పెసిఫైడ్ ట్రేడ్ ఏదైతే తీసుకున్నామో ప్రెజెంట్ అయితే 10 లాట్స్ తీసుకున్నానండి. 10 లాట్స్ తీసుకున్నాను నేను. సో, 10 లాట్స్ తీసుకున్న క్వాంటిటీ నియర్లీ నేను ఇన్వెస్ట్ చేసింది నియర్లీ 1,18,000 అండి. ఎలాగా అది కూడా చెప్తున్నాను చూడండి. 75 ఇంటూ 157.50 పైసా ఒక లాట్ కాస్ట్ 2,362 అండి. ఇంటూ 10 లాట్స్ అండి. సారీ 10 లాట్స్ కాదు. $75 కదా మర్చిపోయాను. బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ వేసేసుకుంటున్నాను మనం. బ్యాంక్ నిఫ్టీ కదా మనకి ఇది ఉంటుంది. ఒకదాని కాస్ట్ 11,812 అంటే. సో 11,812 ఇంటూ 10 1,18,125. సో లిటిల్ బిట్ చిన్న క్యాప్చర్ మూమెంట్ వస్తే మనకి బాగుంటుంది. దీనికి బాగుంటుంది. బేసికల్‌గా నేను చూపిస్తే ఎవరికైనా అది లాస్‌లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదొక మైనస్ ఉంది మనకి. కానీ వన్స్ మనకి ఏదైనా వచ్చిందంటే నేను లెఫ్ట్ అయిపోతాను కూడా. ఎందుకంటే మనం ఎక్కువ సేపు ఉండకూడదనేది నా ఇంటెన్షన్. అట్‌లీస్ట్ నేను 157 కదా తీసుకున్నది. 157 తీసుకున్నాం. ఆహ్, ఇది కదా మన రన్నింగ్ మూవ్‌మెంట్. 157.55 పైసాకి రన్నింగ్ అవుతుంది. మనం తీసుకున్న ట్రేడ్స్ ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అండి ఇది. ఇది సెకండ్ ట్రేడ్. ఇది థర్డ్ ట్రేడ్ అండి. ఓకే. 9:17 ఒకటి, 10:49 ఒకటి, 11:34 ఒకటి. ఈ విధంగా 8%, 6%, 3% పోర్ట్‌ఫోలియో. 9% కాబట్టి అది మీరు ఎస్పెషల్లీ మీరు అది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీ గురించి అని చెప్పి స్క్రీన్ షేరింగ్ అనేది చేయడం జరుగుతుందండి. స్క్రీన్ షేరింగ్ చేయడం జరుగుతుంది నాది. ప్రెజెంట్ మనకి 2,287 ఇంకో క్యాండిల్ క్యాప్చర్ అవుతుంది. పోయినా లాస్‌లో అయినా తీసేయచ్చు. ఏం ప్రాబ్లం లేదు. పోతే 4,000, 5,000. 161 దీని స్టాప్ లాస్ దీనికైతే మాత్రం 150 పెడతానండి. సారీ 145 వరకు కూడా ఉంచుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. 145 వరకు ఉంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఎలాగో కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి నేను ఇంకా ట్రిగ్గర్ చేసేస్తానండి. నియర్లీ నాకు లైవ్ మార్కెట్‌లో ఎంత ప్రాఫిట్ వస్తుందో చూసుకొని స్క్వేర్ ఆఫ్ చేసేయడం బెస్ట్ అండి మనం. స్క్వేర్ ఆఫ్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువ సేపు వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి నిఫ్టీలో 23,274 ఉంది. 261 వరకు మనకి కన్సల్టేషన్ అయితే లెవెల్స్ అండి. ఎప్పుడైతే 261 క్రాస్ అవ్వకపోతే మనకి మళ్ళీ అక్కడ అదొక ప్రాబ్లమ్ ఉంటుందండి మనకి. ఆ ప్రాబ్లమ్ కూడా మనం తీసుకోలేం. అంత హెవీగా మనం తీసుకోలేమండి. ఇప్పుడు 3% వచ్చింది లేదా 4% వచ్చింది. మనం స్క్వేర్ ఆఫ్ చేసేయడం బెస్ట్ అండి. ఎక్కువ ట్రేడ్‌లు తీసుకుంటే గనక. అలా అయితే ఒక 4 ట్రేడ్స్ తీసుకున్న, 5 ట్రేడ్స్ తీసుకున్న 3,3,3,3,3 కూడా అల్టిమేట్ అమౌంట్ అండి. మళ్ళా 1,03,000 ఉంటే అల్టిమేట్‌గా ఒక 5 ట్రేడ్స్ తీసుకున్న 5, 3, 15,000 అంటే జస్ట్ నార్మల్ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను ఇక్కడ. మీకు నార్మల్ కాన్సెప్ట్‌లో నార్మల్ వ్యూ రిప్రజెంటేషన్ అనేది నేను మీకు ఇస్తున్నాను. ఐ మీన్ నియర్లీ 3% కూడా అల్టిమేట్ అమౌంటే మనకి. అంటే చిన్న చిన్న అమౌంట్‌లు మనం తీసుకొని వచ్చేయచ్చు స్క్రాపింగ్‌లోని. స్క్రాపింగ్‌లో చిన్న చిన్న ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. అండ్ ఇక్కడ రెడ్ పడింది. కానీ ఇక్కడ గ్రీన్ అయితే ఇచ్చింది మనకి. కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని. మనకి ఇదైతే ప్రెజెంట్ లాస్‌లోకి ఇప్పుడు ఇక్కడైతే ఇది ఇచ్చింది. లాస్ అయితే వచ్చేస్తుంది 500. నాకు తెలుసు బేసికల్‌గా మామూలుగా నేను చెప్పను ఎవరికైనా చెప్తే నా ప్రాఫిట్ ఏదైనా చూపిస్తే మాత్రం నెగెటివ్‌లోకే ఎళ్తాయి ఎక్కువ. మోర్ దెన్ 10 మెజారిటీ 60-70% లాస్‌లోనే కనిపిస్తది. ఓకే. ఆహ్, 155 దగ్గర ఉంది.
మూమెంట్ ఎక్కడి వరకు రావచ్చు ఇది? దీని ప్రకారం 135లో హైయెస్ట్ 186 ఇస్ ద క్యాప్చర్ మూమెంట్. బట్ ఇది ఈస్ ద స్మాల్ లైన్. మనకి అక్కడ మన కన్సల్టేషన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి నెగిటివ్గానే చూపిస్తున్నాయి. అక్కడ మూమెంట్స్ అన్నీ కూడా బేరిష్లోనే చూపిస్తుంది అక్కడ మనకు చూపించేది. నేను లిమిట్ ప్రైస్ 155 పెట్టినా సరే అది ట్రిగ్గర్ అయింది మాత్రం 157కి ట్రిగ్గర్ అయింది. మనం ఏం చేయలేము అలాంటి సిచ్యువేషన్లో. ఓకే, ప్రాఫిట్లోకి వస్తుందండి. మళ్ళీ లాస్లో ఎలాగ ఉందంటే మూమెంట్ ఇది అమ్మ ఏంటిది అన్నట్టు ఉంది ఇక్కడ మనకి. 157, 158, 159 ఇదేదో లాటరీ డ్రా డ్రా చేస్తారు కదా మనకి. డ్రా తీసినప్పుడు చేస్తారు కదా, ఆ విధంగా ఉంది మా మూమెంట్స్ అంతా కూడా. ఇది ఇక్కడ ఎంత కన్సల్టేషన్ ఉందో చూడండి. అట్లా క్రాస్ అవ్వట్లేదు ఇది బాగా. ఈ టైం 323 సెకండ్స్ ఉంది. ఈ 323 సెకండ్స్ డిసైడ్ చేసేస్తారు ఉండాలా లేదా అని. ఓకే, అది 3 సెకండ్స్ లేకపోతే మాత్రం 261 అక్కడ మనకి సపోర్టెడ్ లెవెల్స్ మనకి. సో మళ్ళీ మనకి ప్రాఫిట్లోకి అయితే వచ్చింది. మీకు లాస్ చూపిస్తే మీరు భయపడతారని నేను చూపించట్లేదు ఇది. ఐ మీన్ ప్రెజెంట్ 160 రూపీస్ కదా ఇది రన్నింగ్. 161 అట్లీస్ట్ 3% వచ్చిన 3% అయితే వచ్చిందండి. కాకపోతే 261 ఇస్ ద రెసిస్టెన్స్ ఉందండి మనకి. 260 అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 23,220 వరకు కూడా 230 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో అలాంటప్పుడు మనకి ఇంకా తగ్గడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నేను ఇది 3% ఈ క్యాండిల్ అయ్యికి ఎంత వెళ్ళింది మనకి? ఇక్కడ 160 రూపీస్ దగ్గర మనకి ప్రెజెంట్ ప్రైస్ రన్నింగ్లో ఉంది. 161 ఓకే, 161 రూపీస్ 65 పైసా. ఏంటండి బాబు ఇది? అంటే నేను సైలెంట్గా మనం పని చేసుకుంటే అండి సక్సెస్ వచ్చేస్తుంది. సైలెంట్ కాకపోతే పక్క వాళ్ళు చెప్తే సక్సెస్ వస్తుందా రాదా అనేది డౌట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైతే నేను ఇది లైవ్ ఎంతలాగా ఎలా చూపిస్తున్నానో క్యాప్చర్ మూమెంట్స్ అనేవి ఆ విధంగా క్యాప్చర్ అవ్వట్లేదు. నాకు ఫాస్ట్గా క్యాప్చర్ అవ్వాలి. ఎంత టైం నేను తీసుకోను. నేను ఆల్మోస్ట్ 12:30 క్యాప్చర్ మూమెంట్స్ మనకి రెడ్ లైన్ కింద డౌన్ అయితే చూపిస్తుంది కన్సల్టేషన్. ఇది చూడాలి. లైవ్ ప్రాఫిట్ మన 12:50 మనకి ప్రెజెంట్ టైం 50 మినిట్స్లో మనకి లైవ్ ఇది అవుతుంది. దిస్ ఈస్ ద లైవ్ ప్రాఫిట్ అండి. ప్రెజెంట్ మీరు అబ్జర్వ్ చేయండి 12:38. ప్రెజెంట్ ఇక్కడ ఈ ప్రైస్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ప్రైస్ని అబ్జర్వ్ చేయండి. 161.5, 161.5, 161.6, 160 అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా ఉంటుంది. అంతకుమించి తేడా ఉండదు మనకి. అంతకుమించి తేడా ఉండదు. సో నేను మనం ఎక్స్పెక్ట్ చేసిన క్యాలిక్యులేషన్ చేసిందంత 157, 158 into 105, 105, 166 రూపీస్ అండి. 166 రూపీస్ పైన వచ్చేస్తే 166, 168 వస్తే ఇంకా బాగుంటుంది మనకి. కానీ కన్సల్టేషన్ అయితే టోటల్ కన్సల్టేషన్ ఉందండి 23,268 దగ్గర టోటల్ కన్సల్టేషన్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అసలు అక్కడ క్లోజ్ చేయడానికి. అది ఇంకా వస్తుంది రాదని డౌటెడ్గా ఉంది నాకు ఇదైతే మాత్రం. ఎందుకంటే 272 కదా ఇక్కడ. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒకసారి ఇది చూడండి. 271 అండి. డౌన్ చూపిస్తుంది మనకి ఎక్కడ కూడా అన్నది. డౌన్కి ఏది చూపిస్తుందండి అక్కడ. మార్కెట్ అయితే నెగిటివ్గానే చూడొచ్చు. ఇంకా మనం మార్కెట్ అయితే నెగిటివ్గానే మూమెంట్ అయితే క్లియర్గానే కనిపిస్తుందండి. మార్కెట్ టోటల్ నెగిటివ్ అండి, నాట్ ఓన్లీ సింగిల్ మూవ్. టోటల్ ఇండికేషన్ అనేది ఇక్కడ ఈ ఒక్క క్యాండిల్ బ్రేక్ అయితే మాత్రం అల్టిమేట్గా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు మనం. అల్టిమేట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, మన ప్రెజెంట్ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చూద్దామండి. మనకి మన ప్రాఫిట్ ఎంత ఉంది.
నియర్లీ 5,850 రూపీస్ దగ్గర ట్రిగ్గర్ అవుతుంది. 5% అండి మార్జిన్ మనీ. మనం తీసుకున్నంత ఫస్ట్‌ది 13,000 ఐ మీన్ ఈ ప్రాఫిట్ మార్జిన్స్ ఈ పర్సెంటేజ్‌లు మీరు చూసుకోండి అంతే. మనకి 10,000 అడిగితే 8% వచ్చినట్టు. 6% ఇక్కడ వచ్చినట్టు. అంటే 6.7 ఇక్కడ 2.96% వచ్చినట్టు. ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా ఇక్కడ చూసారా మీరు ఇక్కడే కన్సల్టేషన్ అయితే అయ్యి బ్యాక్ బౌన్స్ అవుతుంది ఇక్కడ. అంటే మనకు అక్కడే వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ ఓకే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని నా ఇంటెన్షన్ అండి. ఇక్కడే ఇంటెన్షన్. ఇక్కడ అన్ని రెడ్‌లు పడ్డాయి. ఇది రెడ్‌లు పడింది. ఇది రెడ్‌లు పడింది. ఇది రెడ్ లైన్ కిందనే ఉంది. ఎస్పెషల్లీ ఇది కూడా రెడ్ లైన్ కిందనే ఉంది. అండ్ ఇవి కూడా రెడ్‌లోనే ఉన్నాయి కాబట్టి నేను ఈ ట్రేడ్ తీసుకొని ఇంత డేరింగ్ చేసి ఉంటున్నాను. అంటే అది కూడా ఇక్కడి నుంచి మూవ్‌మెంట్ తీసుకొని కన్సల్టేషన్ చూడండి. ఈ పైకొచ్చింది, కిందకొచ్చింది, మరలా పైకొచ్చి కిందకొచ్చింది కాబట్టి కన్సల్టేషన్ అండి. కన్సల్టేషన్ ఇక్కడ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అయితే నేను ఉండను. ఖచ్చితంగా తీసుకోను. ఫస్ట్ కన్సల్టేషన్ ఓకే. సెకండ్ కన్సల్టేషన్‌లో ఉన్నాను. థర్డ్ కన్సల్టేషన్ కూడా తీసుకొని నేను చూస్తున్నాను. బిగ్ మూవ్ వస్తానికి చాయిస్ ఉందండి. బిగ్ మూవ్‌కే చాయిస్ ఉంది. నేను అట్‌లీస్ట్ 10% వచ్చినా మనకి మళ్ళా 261 దగ్గర కన్సల్టేటా? టూ మచ్. 259 ఇది కదా మన ప్రైస్ ఇది. మనకు 170 కదా! అది ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది కదా మీకు. మీకు చాలా మంది 166 అండి. 5.5 నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా చాలా తక్కువ. 1,00,000 నియర్లీ ఇన్వెస్ట్ చేశాను అంతే. అందుకే ఆ ప్రైస్ కూడా ఇలా చూపిస్తుంది. బిగ్ మూవ్‌మెంట్ అనేది ఇక్కడ 170 వరకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఇది. ప్లీజ్ ఇక్కడ మాత్రం మాత్రం అబ్జర్వ్ చేయండి. ఈ ప్రైస్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ అక్కడ కన్సల్టేషన్ తీసుకుంటున్నా. నాకు అక్కడే భయం వేసేస్తుంది నాకు. ఈ నిఫ్టీలో కూడా 23,263 అండ్ ఇక్కడ కూడా భయం వేస్తుంది నాకు ఇది. మళ్ళీ పైకి మూవ్‌మెంట్ తీసుకొని కిందకొస్తుంది. ఇది మాత్రం గ్రీన్ చూపించింది కాబట్టి ఇంకో ఈ యెల్లో లైన్ ఇక్కడ వరకు వెళ్ళావు. నేను ఉంటానండి. డేర్ చేద్దామండి ఇది. ఏం పర్లేదు. ఏదైతే అదైంది. ఏమైంది? ఏం అవ్వదు. లాస్ రాదు. ఏమీ రాదు. మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే అదే ప్రాఫిట్స్ వస్తది. వెయిట్ చేయకుండా ప్రాఫిట్స్ వచ్చేయాల. 1253, 1240, 1240, 1253 ఓకే. ఓకే. మనం ఇక్కడ వరకు వెయిట్ చేద్దాం. ఇది కొద్దిగా డేర్ చేయొచ్చు. కిందకే మూవింగ్ బ్యాంక్ నిఫ్టీలో డౌన్ మూవ్‌మెంట్ చూపిస్తుంది. ఒక 10,000 మీకు లైవ్‌లో చూపిస్తే అదొక హ్యాపీగా ఉంటదని నాకు అనుకుంటున్నా. 10,000 అయినా సరే అట్‌లీస్ట్ 5,000 అయితే కనిపిస్తుంది. 6,000 మీకు అంటే చాలామందికి ఇలా చూపించడం వల్ల అంటే ఇంకోలాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కాదండి ఇక్కడ. ఆహ్, డేర్ చేస్తేనే కొద్దిగా ఇదే వస్తది. అంటే ఇది బిఫోర్ కూడా నేను ట్రేడ్స్ తీసుకున్నా కాబట్టి డేర్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను అంతే. బిఫోర్ డేర్ చేయకుండా ఉంటే మాత్రం ఇలా తీసుకోకుండా నేను కూడా తీసుకోను కదా! హ్మ్. కొత్త బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి టైంలో మనం క్యాప్చర్ చేయాలి మూమెంట్స్ అనేది ఫైండ్ ఔట్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఎటువంటి టైంలో క్యాప్చర్ చేయాలనేది ఫైండ్ ఔట్ చేయడం ఇంపార్టెంట్. 163 దగ్గర ఉంది. ఇంక నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను. 3,750 3% దగ్గర. ఆహ్, అక్కడే కన్సల్టేషన్ అవుతుందండి. 266 దగ్గర కన్సల్టేషన్ అవుతుంది మళ్ళా బౌన్స్ బ్యాక్. మీకిలా ప్రాఫిట్స్ అయితే చూపిస్తున్నాను కదా! బట్టి మీకు ఒక ధైర్యం వస్తది. సో, నేనింక వెయిట్ చేయకుండా ఉండాలో నాకే అర్థం కావట్లేదు ఈ సిట్యుయేషన్. ఎందుకంటే అల్టిమేట్ మూవ్స్ అనేది అక్కడి నుంచి తీసుకుంటున్నాను. అల్టిమేట్ మూవ్స్ తీసుకుంటుంది రూ. 163 దగ్గర. ఐ మీన్ 23,261 ఇక్కడ ఏదైతే ఉందో మన బ్రేక్ 23,265 ఉంది కదా! ఈ 23,265 దగ్గర ఇక్కడే తీసుకుంటుంది కన్సల్టేషన్. టోటల్ కన్సల్టేషన్ అనేది మనకి. సో, నేను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఇది. అన్ని సార్లు తీసుకోవాలా? ఇక్కడ 1, 2, 3 మనకి అమౌంట్ ఇవ్వాలి కదా! స్టాక్ మార్కెట్. ఓకే. నేను దీన్ని లెఫ్ట్ అయిపోతానండి. ఇంక నా వల్ల కాదు. 160కి వచ్చింది. అట్‌లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ తీయొచ్చు మనం. అంటే మీకైతే ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది కదా! ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. 161 ఉందా? ఓకే. 161
ఓకే. 157 వచ్చింది మళ్ళా. నేను అనుకున్నాను ఇదేంటి 261 ఎంత హెవీ కన్సల్టెంట్ అంటే అంత హెవీ కన్సల్టెంట్ 261. ఇది ఏదైతే ఉందో 274 అనేది అక్కడ అంత బౌన్స్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ ఇంత బౌన్స్ బ్యాక్ చూడండి ఎన్నిసార్లు ఇక్కడ ఒకసారి తీసుకుందా, ఇక్కడ ఒకసారి తీసుకుందా, ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో ఈ బ్రేక్ని మళ్ళీ అది తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక అప్ మూవ్ వెళ్ళిందా, ఇంత మూడు సార్లు అనేది వెళ్ళటం అనేది ఆ, ఇది కాదు. అది కూడా ఇంకా బేరిష్గానే ఉంది నాకు తెలిసి మార్కెట్ ఇంకా బేరిష్గానే ఉంది. ఇది బ్లైండ్ మూవ్ అనుకోవచ్చు. బ్లైండ్ మూవే నేను అంటాను ఇంగ్లీష్. టోటలీ దిస్ టైమ్ ఆల్సో బేరిష్ అని మాట్లాడతాను. లోకి టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కూడా. నేను లోకి టచ్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది. ఇక్కడ వరకు ఇక్కడ చూడండి మనం ఇక్కడ తీసుకున్నట్టున్నాం 1248 అంటే 45 ఇక్కడ తీసుకున్నాం ట్రేడ్ దగ్గర. ఇక్కడ ఎప్పుడైతే ఇంత మూమెంట్ మనకి క్యాండిల్ పడిన తర్వాత ఈ క్యాండిల్ నుంచి మూమెంట్ ఎలాగైతే అందుకుందో ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ కూడా. ఓకే, సో ఈ మూవ్స్ అనేది క్యాప్చర్ చేయడం, ఏ విధంగా క్యాప్చర్ చేయాలని చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఈ క్యాండిల్ 154 సెకండ్స్ ఉంది కదా, ఇది ఇంకా ఇది అల్టిమేట్గా ఇలా పైకి వెళ్ళడానికి ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, కానీ ఎల్లో లైన్ గ్రీన్ టచ్ అయ్యి వెళ్తేనే అది కరెక్ట్ కన్సల్టేషన్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకో నేను అది బులిష్ అని మాట్లాడుకోను. ఇది కూడా మనం బులిష్ అని మాట్లాడుకోకూడదు. ఇక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి ఈరోజు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఈ గ్రీన్ బాక్స్ని టచ్ అయ్యి ఇక్కడ వెళ్ళింది కదా, ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్స్లో మీరు ఎక్కడైనా ట్రేడ్ తీసుకొని సమ్ పాయింట్స్ మీరు క్యాప్చర్ చేయొచ్చు. పైనుంచి వెళ్తే ఎల్లో లైన్ పైనుంచి క్యాప్చర్ చేయాలి, కింద నుంచి వెళ్తే కింద నుంచి క్యాప్చర్ చేయాలి. అలాంటప్పుడు మనకి ఈజీగా మూవ్ ఆన్ అయితే అవుతుందండి, ఈజీగా మూవ్ ఆన్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం అనేది రిస్కీ అయినా సరే ఏ విధంగా తీసుకుంటే రిస్కీ లేకుండా ఉంటుందని మీకు చెప్తున్నాను. ఓకే, 23,244 సెకండ్స్ కూడా అయిపోతే మనకి కన్సల్టేషన్ ఎలాగ ఉంది తెలిసిపోద్దండి. అంటే ఇవి ఒక్క రోజుతో వచ్చేసేది అయితే కాదులేండి, కానీ $23,251,318. ఓకే, మనకి ఇదైతే మాత్రం 23,261 దగ్గర కన్సల్టేట్ అయితే ఫుల్గా అయింది. సో మనం దాన్ని అయితే అవాయిడ్ చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రెజెంట్ ఇది 149 దగ్గర మనకి ఇదైతే ఎలిమెంట్ ఉంది. నేను ముందుగానే చెప్తున్నట్టే మీకు ఇక్కడ కాస్ట్ ఇది చెప్తే జరగదు కాబట్టి మనకి ఇదే నాకు తెలిసి నేను ముందుగానే అనుకున్నాను, అలాగే జరిగింది. దీనిలో ఏమి ప్రాఫిట్ అయితే ఎక్కువ రాదు కాబట్టి మనం సో ఈ విధంగా క్యాప్చర్ చేయాలండి. ప్రతిదీ కూడా మన మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేసి ఈ విధంగా చేయాలని నేర్చుకోదలుచుకుంటే మాత్రం మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్రతి ట్రేడర్ కూడా బిగినింగ్ ట్రేడర్లు ఎవరైతే ఉన్నారో ఆ బిగినింగ్ ట్రేడర్స్ ఎవరైనా సరే ఎలిమెంట్స్ని ఎటువంటి టైంలో ఎంట్రీ టైం ఎలాగ చేయాలి, ఎలాంటి టైంలో క్యాప్చర్ చేయాలి, ఎలాంటి టైంలో ఎగ్జిట్ అవ్వాలి, అంటే ఏ టైంలో పట్టుకోవాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి అని తెలుసుకోవాలంటే మాత్రం నా వీడియోస్ ఏ విధంగా పర్టికులర్ ప్రతి వీడియో కూడా చూడాల్సిందేనండి. ఈ విధంగా హాయ్ అండి, ఐఎమ్ గెల్ సంతోష్ కుమార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎస్పెషల్లీ ఈ ప్రెజెంట్ మార్కెట్ పొజిషన్ అనేది 23,400
ఏదైతే నిఫ్టీ పుట్ ఆప్షన్ అండి, ప్రెజెంట్ దాని ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 11,730